ఓం నమో వెంకటేశాయ. గావో విశ్వస్య మాతరం. 33 కోట్ల దేవతలు గోవుని ఆశ్రయించున్నారు కనుక ఆ గోపూజ చేయడం వల్ల మన ఇంట్లో ఉండే దోషాలు, పితృదోషాలు, మన జాతకాల్లో ఉండే గోవు శరీరంలో నవగ్రహాలు అవి కూడా ఉన్నాయి కనుక పరమేశ్వరుడు ఉన్నాడు, ముక్కోడి దేవతలు ఉన్నారు, వెనకాల లక్ష్మీదేవి ఉంది కనుక ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా గోసేవ చేసి తరించాలి. ఇవన్నీ కూడా యజుర్వేదాంతర్గతంలో గోసూక్తం ఉంది. గోసూక్తము, పురుష సూక్తము, శ్రీ సూక్తము ఆ మూడింటితో కలిపి మనం ఇక్కడ ఈ ఆవరణలో స్వామివారి సన్నిధిలో గోపూజ ఈ మూడింటితోటి గోసూక్తంతో చేస్తాం. ఇక్కడ ఎవరైనా సరే గ్రహ దోషాలు అలాంటివి ఉన్నా కూడా ఆ దోషాల పరిహారం కోసం ఇక్కడ అలిపిరి పాదాల చింత స్వామివారి పాదాలు ఉన్నాయి. ఇక్కడ స్థలం విశేషము ఈ సప్తగో ప్రదక్షిణశాల. 7 జాతుల ఆవులు ఉంటాయి, 27 ఆవులు ఉంటాయి, ఇంకా పైన ఉంటాయి. అన్నీ కూడా దేశీయ ఆవులు. వీటన్నిటికీ కూడా దూడలతో సమానంగా చక్కగా పెట్టారు, కలిసి పెట్టారు ఇక్కడ. అందుకని అందరూ కూడా భక్తులందరూ కూడా ఎక్కడెక్కడున్న వారు కూడా వచ్చి చేసుకుంటున్నారు. ఇక్కడ పూజ చేసుకుని కొండకెళ్ళి స్వామివారికి సేవ చేస్తున్నారు.